కొన్ని బడులకు ప్రభుత్వ పాఠశాల బడులకు వనపర్తి బాలికల పాఠశాలలో డిజిటల్ బోధన. ఇది మనం సంతోషపడాల్సిన వార్త. ఎందుకంటే వనపర్తి బాలికల పాఠశాలలో డ్రాప్అవుట్ స్థాయి నుంచి కిక్కిరిసే జనాల్లా మార్చిన ఉపాధ్యాయులు. ఇది నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద మనకు సమాజానికి చిన్నచూపే ఉంది ఈ రోజుల్లో. అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా టీచర్ అంటే మామూలు టీచర్ వేరు, మళ్ళీ గవర్నమెంట్ టీచర్ వేరు. గవర్నమెంట్ టీచర్ అంటే ఒక బతుకు భరోసా, ఒకనాడు రోజుల్లో బతకలేక బడి పంతులు. కానీ ఈ కాలంలో చూస్తే పంతుల యొక్క జీతాలు మనందరికి తెలిసిందే. అయితే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకు తీసుకున్న జీతానికి ప్రైవేటు విద్యా సంస్థలు ఇస్తున్న ప్రామాణికమైనటువంటి విద్యకు టీచర్లకు ఇస్తున్న దాన్ని కంపేర్ చేస్తే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితులు. పైగా వాళ్ళు సాధిస్తున్నటువంటి వాళ్లకు ₹1,00,000, ₹1,10,000, ₹1,30,000 జీతం వస్తుంది. యావరేజ్గా 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, 20 ఏళ్ళ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఖచ్చితంగా ₹1,00,000 దాటుంది జీతాలు. కానీ వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారో ఒక్కసారి మనం చెప్తే బాధగా అనిపిస్తుంది. అయితే నిజంగా వాళ్ళల్లో పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పాలి అన్నా, లెసన్స్ అంకిత భావం చేయాలా, పని చేయాలన్నా కూడా పాపం వాళ్ళకు బాధలు ఉన్నాయి. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చి నేర్చుకునేవాడు లేనే దిక్కే లేరు. వాళ్ళు భిక్షగాలైనా లేదా పేదవాళ్ళైనా ఇంకెవరైనా ప్రైవేటు పాఠశాలకు కాన్వెంట్కి పంపిస్తానికే సుముఖతకు ఉన్నారు. కానీ ఎవరు కూడా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలకు పంపించడం చాలా 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 అరుదుగా జరుగుతూ ఉంది. ఒక్కొక్క స్కూల్లో 6, 5 స్టాఫ్ ఉంటే పిల్లలు 3, 4 ఉన్నటువంటి పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసిన తర్వాత దాన్ని వైండప్ చేసి ఇంకో దానికి మెర్చి చేస్తారు. అంటే ఆ 3 ఏళ్ళు 2 ఏళ్ళలో జీతాలు దండగానే చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒకవైపు ఉద్యోగాలు టీచర్లు ఇవ్వాలని మనమే కోరుకుంటున్నాం, ఇక్కడ వృధా అవుతుందని చెప్తా ఉన్నాం, పిల్లలు రావట్లేరని చెప్తా ఉన్నాం. దేనికి లింకు లేదు. ఉద్యోగాలు ఎన్నిక నిన్న మనం కూడా చేర్చాం. నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషను 2,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మాకు ఇవ్వాల్సిందే. నిజంగా ఉద్యోగ కల్పన చేయాల్సిందే. కానీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీస్ అవుట్పుట్ ఎంత అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. చూస్తే వాళ్ళు నిజంగా పనిచేస్తారు, మాదే ఉంది, మేము పనిచేస్తాంగే చదువుకున్నాం, మీరు ఉద్యోగం ఇస్తే సర్వీస్ చేస్తాం, సేవ చేస్తాం అని అంటున్నారు. అది స్వాగతిద్దాం అన్న పిల్లలు చదవడానికి రావట్లేరు. మరి ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది? అందుకే గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించలేదు అనేది ఒక వాదన. గతంలో కేసీఆర్ అందుకనే ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ టీచర్ పోస్టుల విషయంలో నెగ్లెక్ట్ చేసి గురుకులాల విషయంలో కాన్సంట్రేట్ చేశాడు అనేది కూడా ఒక వాదన ఉంది. అంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టి ఫలితాలను ఆశించడం కన్నా గురుకులాల్లో పెట్టుబడి పెట్టి, అంటే పెట్టుబడి గురుకులాలు స్థాపించి స్టాఫ్ను పెట్టుకొని అక్కడి నుంచి అవుట్పుట్ సాధించే ప్రయత్నం చేశారు. సరే, అదొక అంశం. అయితే ఇప్పుడు ఈ బోధాన్ పాఠశాల, వనపర్తి బాలిక పాఠశాలలో ఇక్కడ ఆ సమిష్టిగా టీచర్ల టీం చేసినటువంటి కృషిగానే నేను భావిస్తాను. ఉన్నత పాఠశాలలో గత ఏడాది మొత్తం 905 మంది విద్యా సాధించగా ఏడాది ప్రవేశాల సంఖ్య 1000 దాటింది. 10లో ఏకంగా 6 సెక్షన్లు ఆంగ్ల మాధ్యమం 4, తెలుగు 2 ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు వసతి గృహాలు ఉన్నాయి. వాటికి బడి నుంచి బస్సు సౌకర్యం కల్పించారు. పాఠశాలలో డిజిటల్ బోధన కొనసాగుతుంది. బాలికను హస్తకళల్లో తీర్చిదిద్దడమే కాకుండా కరాటే, యోగా, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారు. ఇక ఓ తండ్రి, సార్ మా పిల్లాడికి మీ స్కూల్లో ఒక్క సీటు చూడండి, చాలా కాలం నుంచి మీ దగ్గర చేర్పించాలని ప్రయత్నిస్తున్నాను, కావాలంటే ఎవరిదైనా సిఫారసు చేస్తామంటే మంత్రులు, ముఖ్యమంత్రుల సిఫారసు కాక వెళుతుంది అంటే సంతోషపడాల్సిన విషయమే. ఇదంతా కూడా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఇది ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మిషన్ కాదు, అది చేసినటువంటి వీళ్ళు కాదు. స్థానిక విద్య, ఇక్కడ ఏదైతే స్కూలు కమిటీ ఏదైతే ఉందో, లేదా లోకలు లేదా ఆ కమిటీ టీచర్స్ ఉన్నటువంటి ఇనిషియేటివ్ వల్ల, లేదా మేర లోకల్ ఏమైనా ఎమ్మెల్యే కానీ ఆ ఊరు వాళ్ళు కానీ ఏమైనా ఇనిషియేషన్స్ వర్క్ వల్ల ఈ ఫలితాలు వచ్చిండొచ్చు. డిజిటల్ టీవీ స్క్రీన్స్ పెట్టేసి పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారు. ఇది కదా మనం కావాల్సింది. ఎందుకంటే బాలికలను సుమారు ఇక్కడ ఏమిటి 4 సెక్షన్లు అంటే
ఆటోమేటిక్గా నాకు ఇంతవరకు 100 మంది బాలికలు చదువుతుండవచ్చు. 20 నుంచి 25, 30 లోపే ఉంచుతారు ప్రతి సెక్షన్స్కు. మేము చదువుకున్న రోజులైతే అంతే ఉండదు. యావరేజ్ 25 మెంబర్స్, ఎక్కడో గొర్రెల గుంపు 60-70 మందిని పెట్టినట్టు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం ఒక 25 మంది ఉంటుండవచ్చు. ఆ లెక్కన చూసుకున్న 100 మంది పిల్లలంటే 100 జీవితాలు, 100 జనరేషన్సు, 100 మందికి భవిష్యత్తును నిర్వహిస్తున్నటువంటి ఈ వనపర్తి బాలికల పాఠశాలకు, అంటే స్త్రీ ఇక్కడ బాలిక చదువుతుంది అంటే రేపు కుటుంబంలో వికసిస్తున్నటువంటి ఆ కుటుంబం తీరు వెనక వీళ్ళ యొక్క తెలివితేటలు, వీళ్ళ యొక్క విజ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. ఈ తల్లి చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తునిస్తుంది. కాబట్టి మనం అంతా ఒక్కసారి వనపర్తి బాలికల పాఠశాల ఈ టీం ఏదైతే చేస్తుందో వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్దాం. కొన్ని బడులకు, ప్రభుత్వ పాఠశాల బడులకు వనపర్తి బాలికల పాఠశాలలో డిజిటల్ బోధన, ఇది మనం సంతోషపడాల్సిన వార్త. ఎందుకంటే వనపర్తి బాలికల పాఠశాలలో డ్రాప్అవుట్ స్థాయి నుంచి కిక్కిరిసే జనాల్లా మార్చిన ఉపాధ్యాయులు. ఇది నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద మనకు సమాజానికి చిన్నచూపే ఉంది ఈ రోజుల్లో. అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్ అంటే మామూలు టీచర్ వేరు, మళ్ళీ గవర్నమెంట్ టీచర్ వేరు. గవర్నమెంట్ టీచర్ అంటే ఒక బతుకు భరోసా, ఒకనాడు రోజుల్లో బతకలేక బడి పంతులు. కానీ ఈ కాలంలో చూస్తే పంతుల యొక్క జీతాలు మనందరికి తెలిసిందే. అయితే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ వాళ్ళకు తీసుకున్న జీతానికి ప్రైవేటు విద్యా సంస్థలు ఇస్తున్న ప్రామాణికమైనటువంటి విద్యకు టీచర్లకు ఇస్తున్న దాన్ని కంపేర్ చేస్తే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితులు. పైగా వాళ్ళు సాధిస్తున్నటువంటి వాళ్లకు ₹1,00,000, ₹1,10,000, ₹1,30,000 జీతం వస్తుంది. యావరేజ్గా 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, 20 ఏళ్ళ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఖచ్చితంగా ₹1,00,000 దాటుంది జీతాలు. కానీ వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారో ఒక్కసారి మనం చెప్తే బాధగా అనిపిస్తుంది. అయితే నిజంగా వాళ్ళల్లో వెళ్ళి పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పాలి అన్నా, లెసన్స్ అంకిత భావం పని చేయాలన్నా కూడా పాపం వాళ్ళకు బాధలు ఉన్నాయి. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చి నేర్చుకునేవాడు లేనే దిక్కే లేరు. వాళ్ళు భిక్షగాలైనా లేదా పేదవాళ్ళైనా ఇంకెవరైనా ప్రైవేటు పాఠశాలకు, కాన్వెంట్కి పంపిస్తానికే సుముఖతకు ఉన్నారు. కానీ ఎవరు కూడా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలకు పంపించడం చాలా 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 అరుదుగా జరుగుతూ ఉంది. ఒక్కొక్క స్కూల్లో 6-5 స్టాఫ్ ఉంటే పిల్లలు 3-4 ఉన్నటువంటి పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి. అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూసిన తర్వాత దాన్ని వైండప్ చేసి ఇంకో దానికి మెర్చి చేస్తారు. అంటే ఆ 3 ఏళ్ళు 2 ఏళ్ళలో జీతాలు దండగానే చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒకవైపు ఉద్యోగాలు టీచర్లు ఇవ్వాలని మనమే కోరుకుంటున్నాం, ఇక్కడ వృధా అవుతుందని చెప్తా ఉన్నాం, పిల్లలు రావట్లేరని చెప్తా ఉన్నాం. దేనికి లింకు లేదు. ఉద్యోగాలు ఎన్నిక నిన్న మనం కూడా చేర్చాం. నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషను, ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మాకు ఇవ్వాల్సిందే. నిజంగా ఉద్యోగాలు కల్పన చేయాల్సిందే. కానీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీస్ అవుట్పుట్ ఎంత అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. చూస్తే వాళ్ళు నిజంగా పనిచేస్తారు, మాదే ఉంది, మేము పనిచేస్తాంగే చదువుకున్నాం, మీరు ఉద్యోగం ఇస్తే సర్వీస్ చేస్తాం, సేవ చేస్తాం అని అంటున్నారు. అది స్వాగతిద్దామన్న పిల్లలు చదవడానికి రావట్లేరు. మరి ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది? అందుకే గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించలేదు అనేది ఒక వాదన. గతంలో కేసీఆర్ అందుకనే ప్రభుత్వ ఉద్యోగాల గవర్నమెంట్ టీచర్ పోస్టుల విషయంలో నెగ్లెక్ట్ చేసి గురుకులాల విషయంలో కాన్సంట్రేట్ చేశాడు అనేది కూడా ఒక వాదన ఉంది. అంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టి ఫలితాలను ఆశించడం కన్నా గురుకులాల్లో పెట్టుబడి పెట్టి, అంటే పెట్టుబడి గురుకులాలు స్థాపించి స్టాఫ్ను పెట్టుకొని అక్కడి నుంచి అవుట్పుట్ సాధించే ప్రయత్నం చేశారు. సరే, అదొక అంశమైతే ఇప్పుడు ఈ బోధాన్ పాఠశాల, వనపర్తి బాలిక పాఠశాలలో ఇక్కడ ఆ సమిష్టిగా టీచర్ల టీం చేసినటువంటి కృషిగానే నేను భావిస్తాను. ఉన్నత పాఠశాలలో గత ఏడాది మొత్తం 905 మంది విద్యా సాధించగా ఏడాది ప్రవేశాల సంఖ్య 1000 దాటింది. 10లో ఏకంగా 6 సెక్షన్లు ఆంగ్ల మాధ్యమం 4, తెలుగు 2 ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలకు వసతి గృహాలు ఉన్నాయి. వాటికి బడి నుంచి బస్సు సౌకర్యం కల్పించారు. పాఠశాలలో డిజిటల్ బోధన కొనసాగుతుంది. బాలికను హస్తకళల్లో తీర్చిదిద్దడమే కాకుండా కరాటే, యోగా, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారు. ఇక ఓ తండ్రి
సార్ మా పిల్లాడికి మీ స్కూల్లో ఒక సీటు చూడండి, చాలా కాలం నుంచి మీ దగ్గర చేర్పించాలని ప్రయత్నిస్తున్నాను, కావాలంటే ఎవరిదైనా సిఫారసు చేస్తామంటే మంత్రులు ముఖ్యమంత్రుల సిఫారసు కాక వెళుతుంది అంటే సంతోషపడాల్సిన విషయమే. ఇదంతా కూడా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఇది ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మిషన్ కాదు, అది చేసినటువంటి వీళ్ళు కాదు, స్థానిక విద్య ఇక్కడ ఏదైతే స్కూలు కమిటీ ఏదైతే ఉందో లేదా లోకలు లేదా ఆ కమిటీ టీచర్స్ ఉన్నటువంటి ఇనిషియేటివ్ వల్ల లేదా మేరా లోకల్ ఏమైనా ఎమ్మెల్యే కానీ ఆ ఊరు వాళ్ళు కానీ ఏమైనా ఇనిషియేషన్స్ వర్క్ వల్ల ఈ ఫలితాలు వచ్చిండొచ్చు. డిజిటల్ టీవీ స్క్రీన్స్ పెట్టేసి పాఠశాలలు విద్యాబోధన చేస్తున్నారు. ఇది కదా మనం కావాల్సింది. ఎందుకంటే బాలికలను సుమారు ఇక్కడ ఏమిటి 4 సెక్షన్లు అంటే ఆటోమేటిక్గా నాకు ఇంతవరకు 100 మంది బాలికలు చదువుతుండవచ్చు. 20 నుంచి 25, 30 లోపే ఉంచుతారు ప్రతి సెక్షన్స్కు. మేము చదువుకున్న రోజులైతే అంతే ఉండదు, యావరేజ్ 25 మెంబర్స్. ఎక్కడో గొర్రెల గుంపు 60-70 మందిని పెట్టినట్టు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం ఒక 25 మంది ఉంటుండవచ్చు. ఆ లెక్కన చూసుకున్న 100 మంది పిల్లలు అంటే 100 జీవితాలు, 100 జనరేషన్సు, 100 మందికి భవిష్యత్తును నిర్వహిస్తున్నటువంటి ఈ వనపర్తి బాలికల పాఠశాలకు అంటే స్త్రీ ఇక్కడ బాలిక చదువుతుంది అంటే రేపు కుటుంబంలో వికసిస్తున్నటువంటి ఆ కుటుంబం తీరు వెనక వీళ్ళ యొక్క తెలివితేటలు, వీళ్ళ యొక్క విజ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. ఈ తల్లి చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తునిస్తుంది. కాబట్టి మనం అంతా ఒక్కసారి వనపర్తి బాలికల పాఠశాల ఈ టీం ఏదైతే చేస్తుందో వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్దాం.